ఇది మతోన్మాద జాడ్యం పట్టిన రాధా మనోహర్ దాస్కి మాత్రమే, నా ప్రియ హిందూ సోదరులకు కాదు, గమనించగలరు. వీడన్న మాట ఒక్కసారి చూడండి. ఇప్పుడు నువ్వు నమ్మలేదు బైబిల్ని, నేను నమ్మలేదు, భగత్ సింగ్ నమ్మలేదు, అల్లూరి నమ్మలేదు, అంబేద్కర్ నమ్మలేదు, మీ తాత నమ్మలే, పాస్టర్ వాళ్ళ తాత కూడా నమ్మలే. ఈ నమ్మనోళ్ళంతా నరకాని. ఒరే సన్నాసి, నీకు బైబిల్ తెలియకపోతే నోరు మూసుకో, కానీ బైబిల్ని తప్పుగా ప్రపంచానికి పరిచయం చేయకు. ఇకపోతే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అని బైబిల్ చెప్తుంది. అంటే బైబిల్ చదవని హిందువులైనా, ముస్లింలైనా, మరే ఇతర మతస్థులైనా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అనగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటను ఫాలో అయ్యి వారి ఇతరులకు సహాయపడే మంచి మనస్సాక్షి అయితే దేవుడే వారికి పరలోకం ఇస్తానంటున్నాడు రా సన్నాసి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత ప్రోత్సాహం ఇవ్వండి.